అలహాబాద్ హైకోర్టు జడ్జిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్ వివాదంలో క్రిమినల్ స్వభావ సమన్లు సమర్థించిన జడ్జి జస్టిస్ ప్రశాంత్ కుమార్ ఇచ్చిన తీర్పును ఘోర తప్పిదంగా అభివర్ణించింది. సివిల్ కేసు పరిష్కారానికి సమయం పడుతుందనే కారణంగా సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలను సమర్థించడం పట్ల అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ చర్యలు న్యాయస్థానం తనకున్న హక్కులను దుర్వినియోగం చేయడమేనని అభిప్రాయపడింది. సివిల్ వివాదంలో క్రిమినల్ చర్యలను హైకోర్టు జడ్జి ప్రశాంత్ కుమార్ సమర్థించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఇది న్యాయ ప్రక్రియను దుర్వినియోగపరచడమేనని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ తీర్పులోని వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టింది. న్యాయ నిబంధనలపై జడ్జి ప్రశాంత్ కుమార్ కు ఉన్న అవగాహన లేమిని క్షమించలేమని సుప్రీం తెలిపింది. పదవి విరమణ వరకు జస్టిస్ ప్రశాంత్ కుమార్ ను క్రిమినల్ కేసుల విచారణకు దూరంగా ఉంచాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సూచించింది. ఆ జడ్జి ఏ ధర్మాసనంలో ఉన్నా మరో సీనియర్ జడ్జితో కలిసి ఆసీనులు కావాలని స్పష్టం చేసింది.